ఈశాన్య రాష్ట్రం మణిపూర్ మరోసారి అడుగుతోంది. గత కొద్ది రోజులుగా అక్కడ శాంతి భద్రతలు పూర్తిగా అదుపుతప్పాయి. అల్లరి మొక్కలు రోడ్లపైకొచ్చి విధ్వంసం సృష్టిస్తుండటంతో సామాన్య ప్రజలు ప్రాణభయంతో వణికిపోతున్నారు. ప్రభుత్వ ఆస్తుల దహనం, కాల్పుల మోతలతో రాష్ట్రం రణరంగాన్ని తలపిస్తోంది. అల్లర్లను అదుపు చేసేందుకు భద్రతా బలగాలు ప్రయత్నిస్తున్నా పరిస్థితి చేయి దాటిపోతోంది. ఆందోళనకారులు రోడ్లపై టైర్లను తగలబెడుతూ వాహనాలపై దాడులు చేస్తూ బేభత్సం సృష్టిస్తున్నారు. పలు జిల్లాల్లో కర్ఫ్యూ విధించినప్పటికీ అల్లరి మూకలు నిబంధనలను బేఖాతరు చేస్తూ రోడ్లపైకొస్తున్నారు. వదంతులు వ్యాపించకుండా ఉండేందుకు ప్రభుత్వం ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను పూర్తిగా నిలిపేసింది. ఆగ్రహంతో ఉన్న ఆందోళనకారులు ఏకంగా మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడుతుండడం గమనార్హం. రాష్ట్రాన్ని ముంచెత్తిన అల్లర్లను అణచివేయడానికి అదనపు బలగాలను రంగంలోకి దింపారు. షూట్ ఎట్ సైట్ ఉత్తర్వులిచ్చే స్థాయికి పరిస్థితి చేరుకుంది. గత కొంతకాలంగా సాగుతున్న ఈ ఘర్షణల వల్ల వేలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ప్రాణాలను కాపాడుకోవడానికి అడవుల్లోకి పక్క రాష్ట్రాలకు పరుగులు తీస్తున్నారు. మణిపూర్ పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వం నిరంతరం సమీక్షిస్తోంది. శాంతి చర్చలకు పిలుపునిస్తున్న క్షేత్రస్థాయిలో మాత్రం ఉద్రిక్తతలు తగ్గడం లేదు.